ఇన్స్పెక్టర్. ఓ లాయర్ గారా, కూర్చోండి. చెప్పండి సార్. చెప్పాల్సింది నేను కాదు, మీరే. ఈ ఫోటో గుర్తుందా? సింహాద్రి. కనిపించకుండా మిస్ అయిపోయిన ఈ సింహాద్రి ఆచూకీ కనిపెట్టమని మా సిస్టర్ మీకెప్పుడో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చి కూడా చాలా రోజులైంది. మీ సర్చింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందా? లాయర్ గారు, మీకు తెలియంది ఏముంది? ఆ ఫోటో కాపీ అన్ని పోలీస్ స్టేషన్లకి పంపించాం. మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. కానీ ఫలితం జీరో, అంతేగా? రొటీన్గా కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవడం, ఫార్మాలిటీ కోసం మిస్సింగ్ పర్సన్ ఫోటోని అన్ని పిఎస్ఎల్కి పంపించడం, ఆ తర్వాత మీ రొటీన్లో మీరు పడిపోవడం. మేం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? ఉన్న స్టాఫ్ తక్కువ. రోజు వచ్చిపడే కొత్త కేసులు ఎన్నెన్నో. అవి చాలదన్నట్టు రాజకీయ నాయకుల మీటింగ్లకి బందోబస్తులు, ధర్నాలు జరిగే చోట పికెటింగులు, భూమి తగాదాలు, ఆస్తి కోసం కొట్లాటలు, కిడ్నాప్లు, రేప్ కేసులు, మర్డర్ కేసులు, క్లూస్ టీంతో ఎంక్వైరీలు, పంచనామాలు, పోస్ట్ మార్టంలు. ఎన్నింటిని చూసుకోమంటారు? మా ప్రాబ్లమ్స్ మాకు కూడా ఉంటాయి కదా. మన సిస్టంలో ఉన్న లోపమే ఇది. అయిన వాళ్ళు కనిపించకపోతే ఆ ఇంట్లో వాళ్ళు పడే ఆవేదన మీకు అర్థం కాదు, అర్థం చేసుకునే తీరిక మీకుండదు. ఎనీవే, మిస్సింగ్ ఫైల్స్ దుమ్ము దులిపి సింహాద్రిని అలాగనే ట్రేస్ చేయండి. షూర్, వి విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అన్నయ్య, ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వచ్చానమ్మా, ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను. ఆచూకీ ఏమైనా తెలిసిందా అన్నయ్య? ఇప్పుడే ఎస్ఐ గారితో మాట్లాడాను. సింహాద్రి గురించి ఎలాంటి ఆధారం దొరకలేదమ్మా. అన్నయ్య. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా. బాధపడకుండా ఎలా ఉంటానన్నయ్య? తను నాకు జన్మనిచ్చిన తండ్రి కాకపోవచ్చు, కానీ పెంచిన తండ్రి కదా. తను కనిపించకుండా పోతే ఏ ప్రమాదం జరిగిందో అని భయంగా ఉంది. అలాంటిదేం జరుగుండదమ్మా. ఏమి జరగకపోతే తనేమైపోయినట్టు, ఎక్కడున్నట్టు? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీ పేషెంట్ సర్జరీ కాసేపట్లో మొదలవుతుంది. సాయంత్రానికల్లా స్పృహలోకి రావచ్చు. ఎవరి పేషెంట్? ఇక్కడ పడి ఉన్నాడేంటి? మై గాడ్, ఇదేదో యాక్సిడెంట్ కేసులా ఉంది. సిస్టర్, సిస్టర్! సార్, సార్, వాట్ ఈస్ దిస్? కండిషన్ ఎంత సీరియస్గా ఉంటే పేషెంట్ని ఇక్కడ పడేసి ఎవరు పట్టించుకోరా? అంటే సార్, బెడ్స్ ఖాళీగా లేవని. బెడ్స్ ఖాళీగా లేవని చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ని తన కర్మానికి వదిలేస్తారా? సారీ సార్. ఇంతకీ ఇతని ఎవరో ఏంటో తెలుసా? లేదు సార్, హిట్ అండ్ రన్ కేసు అనుకుంటాను. ఓకే, వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. తాతయ్య, ఏమైంది తాతయ్య? తాతయ్య, 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 ఏమైంది తాతయ్య? తాతయ్య, తాతయ్య,
తాతయ్య ఏమైంది తాతయ్య? ఝాన్సీ నా చావు తాతయ్య నా ముఖ్య దేవత పిలుస్తుంది. తాతయ్య అంత మాటనికి తాతయ్య. అయిపోయింది. ఈ తాతయ్యకి ఈ లోకంలో రుణం తీరిపోయింది. దగ్గర పడింది. తాతయ్య ఏంటా మాటలు? అమ్మా నీ పెళ్లి చూసి వెళ్ళిపోదాం అనుకున్నాను. నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు కదా. తాతయ్య నువ్వెక్కడికి వెళ్ళవు, నేను నిన్ను వెళ్ళనివ్వను. పిచ్చిదానా, ఆడిపోయే దీపాన్ని కాపాడడం తాతయ్య ఎవరి వల్ల కాదే. మీ అమ్మా నాన్న అర్ధాంతరంగా వెళ్ళిపోయారు. నీ పెళ్లి చూడాలని ఆశ తాతయ్య తీరక ముందే వెళ్ళిపోతున్నాను ఝాన్సీ. తాతయ్య నీకేం కాదు, నేనున్నాను కదా, నిన్ను కాపాడుకుంటాను. ఝాన్సీ, ఝాన్సీ, అజిత్ ఏమేం ఝాన్సీ? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసేందుకు? తాతయ్యకి నిన్న రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదు అజిత్. ఒకటే దగ్గు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను. అవునా, పద చూద్దాం. తాతయ్య చూడు అజిత్, రాత్రి నుంచి ఇలాగే ఏమైంది? తగ్గుతున్నారు. ఏమైంది? దగ్గు మంది వేసినా ఫలితం లేదు. అజిత్ నాకు చాలా భయం వేస్తుంది. ఝాన్సీ, తాతయ్య గారికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. తాతయ్య మై గాడ్, సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉన్నట్టుంది ఝాన్సీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాం పద. హాస్పిటల్ కా? నా దగ్గర అంత డబ్బు లేదు. నో ప్రాబ్లం, నా దగ్గర ఉంది, పద హాస్పిటల్ తీసుకెళ్దాం. అమ్మా వాట్ హ్యాపెండ్? మా తాతయ్యకి నిన్న రాత్రి నుంచి విపరీతమైన దగ్గు, ఊపిరాడక చాలా బాధపడుతున్నాడు. రక్తం కూడా పడుతుంది డాక్టర్, ప్లీజ్ ఎలాగైనా మీరే కాపాడాలి. ఓకే ఓకే, నేను చూస్తాను. లోపలికి తీసుకురండి. ఇక్కడ కూర్చోబెట్టండి. ఓకే డాక్టర్, లేవండి, మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త, కూర్చోండి ప్లీజ్. నథింగ్ టు వరీ. పేషెంట్ చాలా వీక్గా ఉన్నాడు. ఈ ఏజ్లో బాగా వేడి చేయటం వల్ల కూడా
ఒక్కోసారి నోట్లోంచి రక్తం పడుతుంది. ఈ మెడిసిన్స్ వాడండి, దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మా తాతయ్య పరిస్థితిని చూస్తే నిజంగా నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. చెప్పాను కదా, నథింగ్ సీరియస్. డాక్టర్ గారు, చచ్చిపోతాననుకున్న నన్ను దేవుళ్ళ బ్రతికించారండి. నోనో, ఒక డాక్టర్గా ఇది నా బాధ్యత. జాగ్రత్త అండి. ఆ, చూసావా ఝాన్సీ, అనవసరంగా కంగారు పడిపోయావు. మీకు తెలియదు అజిత్ గారు, ఈ లోకంలో నాకున్నది మా తాతయ్య ఒక్కడే. ఇదిగో ఝాన్సీ రాణి, తుఫాన్లు సునామీలు ఏడిస్తే అస్సలు బాగుండదు. చాలే ఊరుకోండి. బాబు అజిత్, సమయం నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు బాబు. తాతగారు, మీరు ఝాన్సీకి తాత అయితే నాకు కూడా తాతయ్యే. థ్యాంక్ యూ అజిత్ గారు. నో, మనం ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు. బాబు, నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నిజంగా మా ఝాన్సీ అదృష్టం. ఇలాంటి పిరికి పిల్ల ఫ్రెండ్గా దొరకడం నాకు మాత్రం దురదృష్టం తాతయ్య. చూడు ఝాన్సీ, తాతయ్యని ఇంటికి తీసుకెళ్ళు. ఇదిగో, వద్దు. నోరు మూసుకుని ఇవి తీసుకో. ముందు ఫ్రెండ్స్ అంటే కబుర్లు చెప్పుకోవడమే కాదు, బాధ్యతలు పంచుకోవడం కూడా. అర్థమైందా? తాతయ్య గారు, మీరు రండి, వెళ్దాం. జాగ్రత్త, మెల్లగా, జాగ్రత్త. వెళ్ళొస్తాం అజిత్. ఝాన్సీ, వెళ్ళొస్తాం కాదు, వెళ్తాం అనాలి. ఇది హాస్పిటల్. ఓకే. తాతయ్య గారు, జాగ్రత్త. మందులు టైం ప్రకారం వేసుకోండి. అలాగే బాబు, ఉంటాను బాబు. సరే. మ్. సింహాద్రి గారు, అంకుల్, అంకుల్, సింహాద్రి అంకుల్, అంకుల్, సింహాద్రి అంకుల్, మిమ్మల్ని. సింహాద్రి అంకుల్, అంకుల్ లేవండి అంకుల్. ఏమైంది అంకుల్? అంకుల్, అంకుల్, అంకుల్. పేషెంట్ కోమాలో ఉన్నారు. ఆ? డిస్టర్బ్ చేయకూడదు. పాపం ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇంతకీ మీరెవరు? ఆ పేషెంట్కి ఏమవుతారు? ఏంట్రా నువ్వు చెప్పేది? ఆ సింహాద్రికి యాక్సిడెంట్ అయిందా? దిక్కులేని వాళ్ళగా స్పృహలేని స్థితిలో హాస్పిటల్లో పడున్నాడా? అవును డాడీ, కోమాలో ఉన్న సింహాద్రిని చూడగానే నాకు ఎంతో బాధగా అనిపించింది. ఎవ్వరూ తోడు లేకపోవడం వల్ల ఒక అనాథ పేషెంట్గా అడ్మిట్ చేసుకున్నామని చెప్పారు. అక్కడ నర్స్ చెప్తుంటే అయ్యో పాపం అనుకున్నాను. నిజంగా ఆ దేవుడు ఎంత దయలేనివాడురా. పాపం సింహాద్రి
బతికే అవకాశం ఉందన్నారా? అది కూడా తెలీదమ్మా. ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆ లచ్చమ్మ కారు ప్రమాదాన్ని చచ్చిపోయి కొద్ది రోజులు కూడా కాలేదు. తన కూతురు అంజలి ఏమో ఎక్కడుందో తెలీదు. ఇప్పుడు సింహాద్రి గండం నుంచి బయట పడతాడో లేదో తెలియని పరిస్థితి. ఆ కుటుంబం మొత్తం నాశనం అయిపోవడానికి కారణం ఆ రాక్షసి గీత. ఒరే అజిత్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదురా. ఆ గీత చేసిన పాపాలు ఊరికే పోవు. ఆ దేవుడు లెక్క రాస్తూనే ఉంటాడు. వడ్డీతో సహా తప్పకుండా అనుభవించేలా చేస్తాడు. అవునండి, ఇంతమంది ఉసురు పోసుకున్న ఆ గీత అస్సలు బాగుపడదు. కన్న తల్లికి కన్న తండ్రికి దూరమైన అంజలికి కనీసం ఇవన్నీ తెలిసే అవకాశం లేదు కదా నాన్నా. లేదమ్మా, అదే నా బాధ కూడా. అంజలి కోసం నేను చెయ్యని ప్రయత్నం లేదు, వెతకని చోటంటూ లేదు. కనీసం సింహాద్రి చావు బతుకుల మధ్య ఉన్న విషయం అంజలికి తెలియజేసే దారి కూడా కనిపించడం లేదు. కన్న తల్లి లచ్చమ్మ చనిపోయినప్పుడే అంజలికి ఆ వార్త చేరలేదు. తెలుసుంటే ఎక్కడున్నా రెక్కలు కట్టుకుని వాలిపోయేది. నిజంగా అంజలి ఎంత దురదృష్టవంతురాలండి. లేకపోతే రోడ్డు ప్రమాదం మృత్యువుగా మారి తల్లిని మింగేయడం ఏంటి? తండ్రిని చావు బతుకుల మధ్యలోకి తోసేయడం ఏంటి? ఒరే అజిత్, ఆ సింహాద్రికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏమైనా తెలిసిందా? లేదు డాడీ, గుర్తు తెలియని వాహనం గుద్దేసిందని మాత్రమే తెలిసింది. ఆ సింహాద్రి తాగుపోతే కావచ్చు, పొరటోడే కావచ్చు, కానీ నిజంగానే చాలా మంచో డాడీ. కాబట్టి అంజలిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. మా నాన్న అంటే నాకు ఎంతో అభిమానమని అంజలి నాతో ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి సింహాద్రికి ఇలా జరగడం నిజంగా దారుణం. తన స్వార్థం కోసం ఆ గీత అంజలి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కన్న వాళ్ళకి కట్టుకున్న వాళ్ళకి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయే గతిని పట్టించింది. ఆ దుర్మార్గురాలు గీతకి తగిన గుణపాఠాన్ని కాలమే నేర్పిస్తుంది. బతికుండగానే కుళ్ళి కుళ్ళి చచ్చే శిక్షని తప్పకుండా విధిస్తుంది. లేదు డాడీ, కాలమో దేవుడో కాదు, ఆ గీతకి తగిన శిక్ష నేనే విధిస్తాను. అంజలి ఎక్కడుందో ఒక్కసారి తెలిస్తే చాలు. రాజశేఖర్ గారిని అంజలిని కలపగలిగితే చాలు. అప్పుడు చూపిస్తాను గీతకి ప్రత్యక్ష నరకం అంటే ఏమిటో. గీత నీ కన్న కూతురు కాదమ్మా. మీ రక్తం పంచుకు పుట్టిన మీ సొంత బిడ్డ అంజలి అమ్మా. ఈ దరిద్రురాలు, ఈ రాక్షసి మా బిడ్డమ్మా. నా లచ్చమ్మ బిడ్డల్ని తారుమారు చేసిందమ్మా. మేడం. రేయ్, ఆ సింహాద్రి దొరికాడా? లేదు మేడం, మన వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఛీ, ఆ మాట అనడానికి మీకు సిగ్గుగా లేదు? నీలాంటి పనికి మాలిన వాళ్ళని నమ్మి ఆ సింహాద్రికి మిమ్మల్ని కాపలాగా ఉంచడం నా తప్పు. ముందే వాణ్ణి లేపేసుంటే ఇలా టెన్షన్ పడే అవసరమే ఉండేది కాదు. మేడం, మీరు వరి కాకండి. ఆ సింహాద్రి ఎక్కడున్నా తప్పకుండా పట్టుకుంటాం. పట్టుకోవడం కాదు,
నోరెత్తకుండా చెయ్యండి. దొరికిన మరుక్షణం లేపేయండి. ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నారెందుకు? ముత్యాలు, నీకు చెప్పాను కదే నా జీవిత రహస్యం. ఆ రహస్యం బయటపడితే ఇక నా బతుకు బస్టాండే. ఈ డబ్బు, హోదా, పలుకుబడి, ఈ బిజినెస్ లో కార్లు, బంగ్లాలు ఏవి ఉండవు. ఆ సింహాద్రి నా పుట్టుకను గురించి ఆ సింధుజ శ్రీను వాళ్ళకి చెప్పిన మరుక్షణం నా లైఫ్ తల్లకిందులైపోతుంది. అమ్మ గీతమ్మ, అలా ఏం జరగదు. మీరు టెన్షన్ పడకండి. మీది మకర రాశి అని చెప్పారు, అంటే మొసలి. ఆ పెద్ద పులే మీ నోట్లో తలపెట్టినా కసక్కును కొరికేసి నీళ్ళల్లోకి లాగి ముంచేసే శక్తి ఉంది మీకు. మిమ్మల్ని ఎవరేం చేస్తారమ్మా? అవును, నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. పరిస్థితి అంతదాకా వస్తే కోల్డ్ బ్లడెడ్ క్రొకడైల్ లాగా పీక కొరికి చంపేస్తా. నువ్వు కోపం తెచ్చుకోను అనంటే నిన్ను ఒక విషయం అడగాలి. చెప్పరా. నీకెప్పుడైనా మా చెల్లెలు అంజలి జ్ఞాపకం వచ్చిందా? నా జీవితంలో అంజలి అనే చాప్టర్ ముగిసిపోయింది. దట్స్ ఆల్.